రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణనకు కేంద్రం ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని కొనియాడారు. కులగణనలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఆ తర్వాత ఆ లెక్కలతో ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నేతల విమర్శల్ని తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి 11 ఏళ్లుగా కేంద్రం అధికారంలో ఉన్నారని, మరెందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ మేరకే తెలంగాణలో సమగ్ర కుల సర్వే దిగ్విజయంగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్రం కూడా చేయాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని, చివరకు తమ కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం చేయబోయే కులగణనకు రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవాలని కోరారు. ప్రతి రాష్ట్రానికి కమిటీని పంపి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో కూడా మోదీ సర్కార్ స్పష్టంగా చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దేశంలో 1931 బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారీగా వివరాలు సేకరించడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు. 2010లో మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు, సమాచార సేకరణ చేసిండ్రు. కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు, ప్రభుత్వం ఆమోదించలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు. ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఈ దేశ ప్రజలకు. ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణనను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము. అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణనను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను, అదేవిధంగా అందులో భాగస్వాములను, అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం. రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న, బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న. ఈరోజు పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, మధుయాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది మిత్రులు, షబీర్ అలీ గారు, చాలామంది శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు. ఈ అభినందనలు నాకు కాదు, రాహుల్ గాంధీ గారికి చెందాలి. వారి ఆలోచనను, వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణనను చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి. ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి.
వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి, అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి. తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి. విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రజల నుంచి సూచనలు తీసుకోండి. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ఒప్పుకుందనే అంశంపై రాష్ట్ర బీజేపీ నేతల విమర్శల్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ను గల్లీ నేతలుగా అభివర్ణించారు. మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటారో వీరికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పోరాటం వల్ల కాకపోతే 11 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు కులగణన చేయలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా, రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? నిర్దేశిత సమయంలో కులగణన పూర్తి చేసి సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని కూడా తొలగించి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.